భారతీయ విద్యా వ్యవస్థ గొప్పదే, దానిలో చాలా ఇంక్విజిటివ్నెస్ కూడా ఉంది. మన విద్యా వ్యవస్థలో లోటుపాట్లు లోపాలు లేకపోలేదు. ముఖ్యంగా రాట్ లెర్నింగ్ బాగా నేర్పిస్తాం. ఈవెన్ పెద్ద పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చాలా బట్టి కొట్టాల్సిన ఆవశ్యకత మన విద్యా వ్యవస్థలో ఉంది. అది తప్పనిసరి పరిస్థితి. దాంతోపాటు మన విద్యా వ్యవస్థలో బుకిష్ నాలెడ్జ్ ఎక్కువ ప్రమోట్ చేస్తాం. అంతకు మించి ఇంటర్ డిసిప్లినారిటీ అనేది ఉండదు. అంటే మనం ఒక డిసిప్లిన్లోకి వెళ్ళిన తర్వాత అదే సబ్జెక్ట్ రాట్గా చదువుతూ ఉంటాం అనమాట. అంటే రకరకాల సబ్జెక్టులు, డైవర్స్ డిసిప్లిన్స్ చదువుకునే స్కోప్ మన ఎడ్యుకేషన్ సిస్టంలో లేదు. నువ్వు బీటెక్ వెళ్ళావు అనుకో అయ్యే సబ్జెక్టులు చదువుకోవాలి, మెడిసిన్ చేస్తే అయ్యే సబ్జెక్టులు చదువుకోవాలి, ఆర్ట్స్లో వెళ్తే అవే ఆర్ట్స్లోకి వెళ్ళిపోవాలి, ఇలా ఉందన్నమాట. రీసెంట్గా ఒక చోట ఒక సివిల్ సర్వెంట్తో మాట్లాడుతుంటే ఐఎమ్ నాట్ ఏ మ్యాన్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ బికాజ్ మై ఎంటైర్ యూత్ వాజ్ ఇండల్జ్డ్ ఇన్ టు సివిల్స్ ప్రిపరేషన్ అన్నారు. అంటే నేను ఫైన్ ఆర్ట్స్ జోలికి పోయే అవకాశం లేకుండా పోయింది సివిల్స్ ప్రిపరేషన్ అని. 4 ఏళ్ళు 5 ఏళ్ళు సివిల్స్లో ఉండి నువ్వు ఒక గిటార్ నేర్చుకుందామన్నా, ఇంకొక రకమైన ఆర్ట్ నేర్చుకుందామన్న స్కోప్ ఉండదు. అట్లా మన సిస్టమ్ మన దగ్గర నుంచి కంప్లీట్గా మన టైం మొత్తం తీసేసుకుంటుంది. అదే గ్రాడ్యుయేషన్ లెవెల్లోనో చిన్నప్పటి నుంచో వొకేషనల్ ఎడ్యుకేషను, ఫైన్ ఆర్ట్స్ ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్లో ఉంటే ఎంత బాగుంటుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఒక కొత్త విధానాన్ని ప్రపోజ్ చేస్తుంది. మల్టీ ఎంట్రీ అండ్ మల్టీ ఎగ్జిట్ సిస్టమ్. దాని పరంగానే నిన్న అంటే ఈ మంత్లో మనకి కొత్త ప్రపోజల్ ఒకటి వచ్చిందనమాట. మన సెంట్రల్ లెవెల్లో మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ ఒక డ్రాఫ్ట్ నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ అనేది రిలీజ్ చేశారు. ఈ డ్రాఫ్ట్ నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ మనకి ఇప్పుడు ప్రజలందరికీ కామెంట్స్ ఇవ్వడానికి ఓపెన్ అయిందనమాట. అసలు ఈ నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ ఏంటి, దీని స్టోరీ ఏంటో ఒకసారి చూద్దాం. ఆల్రెడీ 2013-14లోనే క్రెడిట్ సిస్టమ్ గురించి న్యూస్ పేపర్స్లో ఆర్టికల్స్ వచ్చాయి. దాని మీద చాలా క్వశ్చన్స్ కూడా యూపీఎస్సీ ఇంటర్వ్యూలో కూడా అడిగారనమాట. క్రెడిట్ సిస్టమ్ ఏంటంటే నువ్వు ఒక యూనివర్సిటీకి సంబంధించి ఒక కాలేజ్లో కొన్ని క్రెడిట్స్, కొన్ని సబ్జెక్ట్స్ చదువుకున్నావు, నువ్వు ఇంకో కాలేజ్కి మారుదాం అనుకున్నావు లేదా ఇంకో యూనివర్సిటీకి మారుదాం అనుకున్నావు, ఆ క్రెడిట్స్ నీకు క్యారీ అవుతాయి అనమాట నువ్వు మారిన. అయితే అవి లిమిటెడ్ ఇన్స్టిట్యూషన్స్, ఇప్పుడు వరకు ఐఐటీస్, ఢిల్లీ యూనివర్సిటీలో కొన్ని ఇన్స్టిట్యూషన్స్, ఇట్లా లిమిటెడ్ వాటికే ఉన్నాయన్నమాట. ఇండియా మొత్తం పాన్ ఇండియా అవి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అయితే మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఏబీసీ అని ఒక ఇన్స్టిట్యూషన్ ప్రపోజ్ చేశారు. అది ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఏబీసీ అంటే అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్. ఇది ఇప్పటి వరకు హైయర్ ఎడ్యుకేషన్లో ఉంది. ఇప్పుడు ఈ మధ్య రిలీజ్ చేసిన డ్రాఫ్ట్ నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ అనేది ఈ డ్రాఫ్ట్ స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా ఈ పందా ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండాలి. అసలు ఏంటి దీనికి కారణం అంటే భారతదేశంలో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇందాక చెప్పినట్టు రాట్ లెర్నింగ్. ఒకప్పుడు యాపిల్ సీఈఓగా చేసిన టిమ్ కుక్ అని ఆయన ఒక మాట చెప్పారు. ఆయన ఒక స్పీచ్ ఇస్తూ మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్లో ఒక స్పీచ్ ఇస్తూ ఒక మాట అన్నారనమాట. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్స్ పర్ఫార్మింగ్ హ్యూమన్ టాస్క్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మెషిన్స్ మానవులాగా పనిచేస్తే నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు. కాకపోతే మనుషులు మాత్రం మెషిన్స్ లాగా తయారవుతున్నారు, ఆ హ్యూమానిటీ మిస్ అవుతుంది అనేది. అంటే సైన్స్ ఈజ్ అ సర్చ్ ఆఫ్ లైట్ ఫర్ డార్క్నెస్. సైన్స్ అనేది డార్క్నెస్లో ఒక వెలుతురు కోసం మనం వెళ్తూ ఉంటాం. అయితే హ్యూమానిటీ షుడ్ బి ఏ గైడింగ్ లైట్ ఫర్ ఇట్. మానవత్వం అనేది, హ్యూమానిటీస్ అనేది కూడా ఉండాలి దానిలో. హ్యూమానిటీస్ అంటే ఆర్ట్స్ కానీ ఫైన్ ఆర్ట్స్ కానీ ఇవన్నీ కూడా అసలు మనిషి అనేవాడికి ఉండాల స్పెషల్ థింగ్ అనమాట. మనిషి అనేవాడు ఫ్లెష్ అండ్ బ్లడ్తో మేడ్ అవ్వబడ్డాడు. అంటే మనిషి అనేవాడికి ఒక క్యూరియాసిటీ, ఇంక్విజిటివ్నెస్, డైవర్స్ ఫీల్డ్స్లో అవకాశాలు ఇవన్నీ ఉండాలి. కానీ ఆ హ్యూమానిటీస్ సబ్జెక్ట్స్ మనలో మిస్ అయిపోతున్నాయి. ఎంతకాడికి ఇంజనీరింగ్, ఎంతకాడికి మెడిసిన్, ఇవన్నీతో పాటు హ్యూమన్ బీయింగ్ షుడ్ బి హోలిస్టిక్. ఇదే మొత్తం దీని వెనకాల స్పిరిట్ అనమాట. అంటే ఒక చైల్డ్ వచ్చిన దగ్గర నుంచి డాక్టర్ అవుతావా, ఇంజనీర్ అవుతావా, లాయర్ అవుతావా, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ అవుతావా, అంతవరకు ఓకే, నీ లైఫ్ అలానే మిగిలిపోతుంది. ఈవెన్ పెద్ద బ్యూరోక్రాట్ అయినా నీ లైఫ్లో స్కోప్ ఉండట్లేదు, టైం ఉండట్లేదు. అలాంటి లెర్నింగ్ మనం ప్రమోట్ చేస్తున్నాం. అలా కాకుండా ఇంక్విజిటివ్నెస్ ప్రమోట్ చేయడానికి ఈ స్కూల్ లెవెల్ నుంచే ఈ క్రెడిట్ సిస్టమ్, క్రెడిట్ ఫ్రేమ్వర్క్స్ తీసుకురావడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. చూస్తే ప్రతి స్కూల్లో ప్రతి క్లాస్లో మనందరికి తెలుసు ఇప్పుడు వరకు మన లెర్నింగ్ సిస్టమ్ 10+2 మోడల్. అంటే 10th క్లాస్ ప్లస్ ఇంటర్మీడియట్. ఇప్పుడు అది 5+3+3+4 మోడల్, 5+3+3+4 మోడల్. ఈ 5+3+3+4 మోడల్ అంటే ఇది
వినూత్నమైన మోడల్ అని కూడా చెప్పొచ్చు మన ఇంక్విజిటివ్నెస్ పెంచడానికి. దీనిలో ఫస్ట్ 5 years నర్సరీ నుంచి 2nd class వరకు ఫౌండేషనల్ ఇయర్స్, తర్వాత 3rd, 4th, 5th ప్రైమరీ లెవెల్ అంటాం, 6th, 7th, 8th సెకండరీ లెవెల్ అంటాం, 9th, 10th, 11th, 12th అప్పర్ సెకండరీ లెవెల్ అంటాం. ఈ లెవెల్స్లో మనిషికి కొంత ఇంక్విజిటివ్నెస్ పెంచొచ్చు, చైల్డ్కి పెరిగే కొద్దికి పెంచొచ్చు అనమాట. దీనిలో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, వొకేషనల్ ట్రైనింగ్, యోగా కావచ్చు, ఫైన్ ఆర్ట్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, లేకపోతే అప్రెంటిస్షిప్ కావచ్చు, ఇలా రకరకాల వాటిలో కూడా క్రెడిట్స్ ఇస్తారు. ఓన్లీ చదువే కాదు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ సంబంధించి, ఎక్స్ట్రా లెర్నింగ్ సంబంధించి కూడా క్రెడిట్స్ ఇస్తారనమాట. ఈ క్రెడిట్ సిస్టమ్ అనేది ఫస్ట్ ఫౌండేషన్ ఇయర్స్ నుంచే స్టార్ట్ అవుద్ది స్కూలింగ్లో. ఇది ప్రపోజల్, ఇది చాలా అద్భుతమైన ప్రపోజల్ అని చెప్పొచ్చు అనమాట. సో అన్ని లెవెల్స్లో స్టార్ట్ అవుద్ది. ఆల్రెడీ దీని పరంగా కరికులం ఫ్రేమ్వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ ఫస్ట్ 5 years కరికులం ఆల్రెడీ ఈ మంత్ బిగినింగ్లో రిలీజ్ చేశారు. 2023 అకాడమిక్ ఇయర్ లోపు మొత్తం 5+4+4+5+3+3+4 మొత్తానికి కూడా రిలీజ్ చేయబోతున్నారు. కంప్లీట్గా కరికులం సిస్టమ్ అనమాట. అంటే దీనికి అనుసంధానంగా మల్టిపుల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎగ్జిట్ క్రెడిట్ సిస్టమ్కి అనుసంధానంగా ప్రతి సంవత్సరం 40 క్రెడిట్స్ ఉంటాయి, లేదా 1200 లెర్నింగ్ అవర్స్ ఉంటాయి. వాళ్ళు దాన్ని ఇప్పుడు మన డిజీ లాకర్ కాన్సెప్ట్ ఉంది, అలా నాలెడ్జ్ లాకర్ అనమాట. ఆ క్రెడిట్స్ని దాచిపెట్టుకోవచ్చు. వాళ్ళు దాచిపెట్టుకుని మధ్యలో డ్రాప్ అవుట్ అయ్యారనుకో, మీకు తెలుసు భారతదేశంలో పాత రోజులు అయితే నేను 6th class చదివి డ్రాప్ అవుట్ అయ్యాను, 10th class చదివి డ్రాప్ అవుట్ అయ్యాను అంటుంటారు. తర్వాత మళ్ళీ ఎడ్యుకేషన్లోకి వెళ్ళాలంటే వాళ్ళకి టైం గ్యాప్ రావచ్చు, లేదా ఒక రకమైన సోషల్ ఆస్ట్రసిజం, ఇన్ని సంవత్సరాల తర్వాత చదువుతున్నారని. ఈ డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు మళ్ళీ చదువుకోవడానికి వీలుగా, ఇప్పుడు కోవిడ్ లాంటి సిచ్యువేషన్ వచ్చింది, వాళ్ళు చదువుకోలేరు, రకరకాల ఫినాన్షియల్ క్రైసిస్ వస్తుంది ఫ్యామిలీలో, లేదా ఎర్నింగ్ మెంబర్ చనిపోతారు, ఆ టైంలో కూడా క్రెడిట్ సిస్టమ్ ఉపయోగపడుతుంది అనమాట. ఇది పాన్ ఇండియా అన్ని లెవెల్స్లో, అన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఒక అంబ్రిల్లా ఫ్రేమ్వర్క్ లాగా అన్ని ఇన్స్టిట్యూషన్స్ని క్రెడిట్ ఫ్రేమ్వర్క్లోకి తీసుకొచ్చి అన్ని ఇన్స్టిట్యూషన్స్ని కవర్ చేయడానికి. సో ఇండియాలో 2-3 అంశాలు మనం ఇక్కడ పర్టికులర్గా గమనించాలి. ఒకటి, మన స్కూలింగ్లో కానీ కాలేజ్లో కానీ మనకి కొన్ని కాలేజెస్, స్కూల్స్ చేరిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత మనం విపరీతమైన ప్రెషర్ ఉంటాం ఆ క్రెడిట్స్ కోసమో, ఆ మార్క్స్ కోసమో. సో సబ్జెక్టులు మార్చుకోవాలనో, లేకపోతే మన స్కూల్, కాలేజ్ మారాలనో ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు కూడా ఈ క్రెడిట్ సిస్టమ్ మనకి హెల్ప్ అవుద్ది. దాంతోపాటు ఎడ్యుకేషన్ అనేది ఇంట్రెస్టింగ్గా కూడా తయారవుద్ది. అండ్ లెర్నింగ్ ఎంట్రీ, ఎగ్జిట్ అనేది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి అనమాట. లిమిటెడ్గా కాకుండా మ్యాక్సిమం ఎంట్రీ, ఎగ్జిట్స్ అనేవి మనకి ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. సో దీనివల్ల ఈ కొత్త క్రెడిట్ ఫ్రేమ్వర్క్ కనుక ఇంప్లిమెంటేషన్లోకి వస్తే డ్రాప్ అవుట్ రేట్స్ తగ్గే అవకాశం ఉంది, కోర్స్ కంప్లీషన్కి ఫ్లెక్సిబుల్ మెథడ్స్ ఉండే అవకాశం ఉంది, తర్వాత ఇంటర్ డిసిప్లినరీ నేచర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేసే అవకాశం కూడా ఉంది. అంటే నువ్వు సైన్స్ చదివినవాడు కొన్ని ఆర్ట్స్ సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు, యోగా, మెడిటేషన్, ఇట్లాంటివి, మ్యూజిక్, ఫైన్ ఆర్ట్స్ ఇట్లాంటివి కూడా నేర్చుకునే అవకాశం ఉంది, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఇలాంటివి. దాంతోపాటు చాయిస్ ఆఫ్ సబ్జెక్ట్స్ కూడా చాలా పెరిగే అవకాశం ఉంది. ఇండివిజువల్గా చాయిస్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎక్కువ పెరిగే అవకాశం కూడా ఉందన్నమాట. ఓవరాల్గా ఫౌండేషనల్ స్టేజ్ నుంచి యూనివర్సిటీ స్టేజ్ వరకు ఈ క్రెడిట్ సిస్టమ్ రావడం అనేది గొప్ప విషయం అని చెప్పొచ్చు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఒక విప్లవం, కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతాయి. కానీ ఇంప్లిమెంట్ అవుతుందా, మన ఇన్స్టిట్యూషన్స్ ఆ పరంగా తయారవుతాయా? ఎందుకంటే మనం అంతా బట్టిఫై నేర్పిస్తాం, అంటే బై హార్ట్ చేసి చేయటం తప్పని పరిస్థితి అనమాట. చాలాసార్లు ఇది కరెక్టా తప్ప అనుకుంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్, ఈవెన్ ఇప్పుడు నీట్ ఎంట్రన్స్ ఉంది, ఎంసెట్ ఎత్తేసి నీట్ తీసుకొచ్చారు మెడిసిన్ కోసం, ఇట్లాంటి వాటికి కూడా బట్టి చాలా మెమరైజ్ చేసుకుని రాయాల్సింది. ఇంత పెద్ద సబ్జెక్టులు అన్నీ అనలైజ్ చేసుకుని గుర్తుపెట్టుకునే టైం అనేది స్టూడెంట్కి ఉండట్లేదు. ఈ టైంలో ఇంకా పర్ఫార్మింగ్ ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్ గురించి ఆలోచించే తీరికే లేదనమాట. 24/7 365 days కూర్చున్నా మనకున్న సిలబస్ కంప్లీట్ కాలేని పరిస్థితి. మీరు యూపీఎస్సీ కానీ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్ సిలబస్ కానీ చూస్తే ఒక్కొక్క చాప్టర్ తీసుకుంటే దాన్ని ఎంత దూరం వెళ్ళినా ఇంకా నేర్చుకోవాల్సిన పరిస్థితి అనమాట. ఈ పరిస్థితిలో ఇట్లాంటి ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఇలా డైవర్సిటీ రావడం వల్ల మనలో ఇంక్విజిటివ్నెస్ పెరుగుద్ది, ఇన్నోవేషన్ పెరుగుద్ది. దాంతోపాటు లెర్నింగ్ ఎబిలిటీస్ కూడా, అంటే వైడ్ వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్స్ మనం చదవటం వల్ల మన లెర్నింగ్ ఎబిలిటీస్ పెరుగుతాయి అనమాట. దాంతోపాటు ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ కూడా పెరుగుద్ది. కొంతమంది సార్లు ఒక సబ్జెక్ట్ మీద బాగా బోర్ కొట్టి, లేదా ఒక కాలేజ్ మీద బాగా బోర్ కొట్టి, లేకపోతే కొన్ని పరిస్థితుల్లో ఇంకొక డిసిప్లిన్ మారాలనుకునే విద్యార్థులకు కూడా ఇది చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడున్న మార్క్స్ సిస్టమ్కి రాబోయే క్రెడిట్ సిస్టమ్కి తేడా ఏంటి? ఇప్పుడున్న మార్క్స్ సిస్టంలో కేవలం సబ్జెక్ట్స్ వారీగా మార్క్స్ చూస్తారు. వొకేషనల్ ఎడ్యుకేషన్స్ అని, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ మార్క్స్ చూడరు. కానీ రాబోయే క్రెడిట్ సిస్టంలో హోలిస్టిక్గా అన్ని విధాలుగా ఉన్న మార్క్స్, పర్ఫార్మెన్స్ చూస్తారనమాట. ఇన్ఫ్యాక్ట్ క్రెడిట్ సిస్టమ్ క్వాలిటేటివ్ లెర్నింగ్ అవుట్కమ్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టి క్రెడిట్స్ ఇస్తారని చెప్పొచ్చు. క్వాంటిఫైయింగ్ ద క్వాలిటేటివ్ అవుట్కమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని సింపుల్గా చెప్పేయచ్చు.